హెచ్ఐవి లక్షణాలు అసలు కొంతమందిలో కనిపించకపోవచ్చా? నిర్ధారణ కోసం ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? హెచ్ఐవి ఉన్న వాళ్ళు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చా? ఎయిడ్స్ వస్తే ఎంతకాలం జీవించవచ్చు? వీడికి హెచ్ఐవియా, ఆమెకి హెచ్ఐవి అంట, దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో తినకూడదు. నిజంగా హెచ్ఐవి అంటే అంత భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉందా? శారీరకంగా కలిస్తేనే తల్లి గర్భం దాల్చినప్పుడు పిల్లలకి వెళ్ళడం, తల్లి పాల నుంచి పిల్లలకి రావడం, అండ్ కొంతమందిలో ఐవి డ్రగ్ అబ్యూస్. ఈ 4 రూట్స్ ద్వారానే హెచ్ఐవి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకబడుతుంది. అంటే హెచ్ఐవి ఒకవేళ సోకింది అనుకోండి, ఎన్ని రోజులకి ఆ లక్షణాలు కనిపిస్తాయంటే? హెచ్ఐవి ఒక మనిషికి వస్తే సగం మందికే లక్షణాలు ఉంటాయి, ఇంకొక సగం మందికి ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? పిల్లల్ని కనవచ్చా? హెచ్ఐవి ఉన్న వాళ్ళు పిల్లల్ని డెఫినెట్ గా కనవచ్చు, పెళ్లిళ్ళు డెఫినెట్ గా చేసుకోవచ్చు. అంటే ఇంటర్ క్లోజ్ లో ఉన్నప్పుడు ఈ కాండోమ్ వల్ల ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ప్రెప్ అనేది ప్రొటెక్షన్ వాడినా కూడా చాలా మంది కాండోమ్ బ్రేక్ అయింది సార్, కాండోమ్ సడన్ గా జారిపోయింది అని చెప్పడం, సింగిల్ పార్ట్నర్ కంటే మల్టిపుల్ ర్యాండమ్ పార్ట్నర్స్ లో ఉండడం. హస్బెండ్ కి హెచ్ఐవి వచ్చింది, దాని నుంచి వైఫ్ కి వచ్చింది, పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ప్రెగ్నెన్సీ టైంలో మదర్ కి కనుక నెగిటివ్ ఉంటే ఇంకా పిల్లలకి సోకే ఛాన్సే లేదు. వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ పాజిటివ్ ఉంటే ఎయిడ్స్ వస్తే ఎంతకాలం జీవించవచ్చు అంటారు? కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే సేఫ్ గా 78 years వరకు హ్యాపీగా బతకవచ్చు. అంటే అవతల వ్యక్తికి హెచ్ఐవి ఉందా లేదా అనేది కనుక్కొని ఇంటర్ క్లోజ్ చేయడం అనేది అసంభవం అనుకోండి, వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు మరి? పరీక్ష ద్వారానే మీకు హెచ్ఐవి ఉందా లేదా అనేది తెలుసుకోవడం. ఐటీ సెక్టార్ లో హెచ్ఐవి కలకలం అని చెప్పేసి బాగా వైరల్ అయింది. ఫోన్ లో ఒక డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తే ఈ 5 kilometers రేడియస్ లో హూవర్ ఈజ్ రెడీ టు మీట్ అనేది చూసుకుంటే మీరు ఒక 10-20 మంది కనిపిస్తారు. దీనివల్ల ఈ ఐటీ సెక్టర్లో హెచ్ఐవి రిస్క్, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రిస్క్ అనేది చాలా వరకు పెరిగింది. ఇప్పుడు ఇండియాలో కూడా హెచ్ఐవి కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా వార్తలు ఎప్పటి వస్తూనే ఉన్నాయి. ఎక్కువ మెయిన్ రీజన్ ఏంటి అంటారు కేసెస్ పెరిగిపోవడానికి? మీరు ఎంతమందితో కలిసినా, మేల్ టు మేల్ ఆర్ మేల్ టు ఫీమేల్ కలిసినా ప్రొటెక్షన్ కనుక స్లిప్ అయిపోవడము, బ్రేక్ అయిపోవడం, ఆ టైంలో యూజ్ చేయకపోతే దీని మీద కూడా ఎక్కువ అవేర్నెస్ లేదు. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి. సంతోష్ గారు, ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటే, హెచ్ఐవి ఎయిడ్స్ ఏంటి అందరికీ తెలిసిన విషయమే కదా అనుకుంటా. అందరికీ తెలుసు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది. కాకపోతే మళ్ళీ ఎందుకు దాని మీద అంటే ఇంకా చాలా మందికి హెచ్ఐవి మీద అపోహలు చాలా ఉన్నాయి. అంటే పక్కన కూర్చోరు, దూరంగా ఉంటారు, అమ్మో వీడికి హెచ్ఐవియా, ఆమెకి హెచ్ఐవి అంట, దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో తినకూడదు, వాళ్ళతో పడుకోకూడదు అని అంటూ ఉంటారు. అసలు కాంటాక్ట్లో ఉండకూడదు అనే అపోహ చాలా మందిలో ఉంది. నిజంగా హెచ్ఐవి అంటే అంత భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉందా అంటే? సో మీరన్న మాట నిజమే అండి. కాకపోతే ఇది మనకు ఒక 20 సంవత్సరాల కింద ఈ మాట కరెక్ట్ అయి ఉండొచ్చేమో. ఎందుకంటే అప్పుడు మనకు హెచ్ఐవి జబ్బుని ట్రీట్మెంట్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. రోజుకి 4-5 మాత్రలు మింగడం, మెడిసిన్స్ కున్న సైడ్ ఎఫెక్ట్స్, దీనివల్ల హెచ్ఐవి ఒక మనిషికి సోకితే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోతుండే ఇంతకుముందు. అందుకే ఈ వ్యాధి వస్తే మేము చనిపోతామేమో అనే భయం జనాలలో గత 40-50 సంవత్సరాల నుంచి అట్లాగే క్రియేట్ అయింది. ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే మనకు హెచ్ఐవిలో మంచి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ వచ్చింది. గత 10-15 సంవత్సరాలలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ రావడం వల్ల మనకి ఇంతకుముందు హెచ్ఐవి అంటే ఎంత భయపడతామో ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని ముట్టుకుంటే హెచ్ఐవి వస్తుందనో, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ భయం వల్ల అసలు ఆ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే అయ్యో వచ్చేస్తుందేమో అని భయపడతారు. అండ్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు హెచ్ఐవి టాపిక్ అనే దాంట్లో ఏంటంటే ఎవరు ఏదైనా చెప్పొచ్చు, అండ్ దీంట్లో నిజాల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయి హెచ్ఐవి టాపిక్ లో. సో నిజం ఏంటంటే హెచ్ఐవి అనేది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటే ఫిజికల్ గా కలిస్తేనే. సెకండ్, ప్రెగ్నెన్సీ అంటే తల్లి గర్భం దాల్చినప్పుడు పిల్లలకి వెళ్ళడం కానీ, తల్లి పాల నుంచి పిల్లలకి రావడం, అండ్ కొంతమందిలో ఐవి డ్రగ్ అబ్యూస్. యాక్చువల్లీ ఇది మన ఇండియాలో లేదనుకుంటారు కానీ కొన్ని ప్రదేశాలలో ఫ్రెండ్స్ అందరూ ఉండి వాళ్ళు పర్సన్ సేమ్ నీడిల్ వాడుతూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఎవరికొకరికి హెచ్ఐవి ఉంటుంది. ఈ 4 రూట్స్ ద్వారానే మనకు హెచ్ఐవి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సోకబడు. ముట్టుకుంటే గానీ, అలుముకుంటే గానీ, మెయిన్ గా ఇంకా చాలా కామన్ గా అడిగే క్వశ్చన్, మేము ఒకటే కంచంలో తింటాము, ఒకటే వాటర్ గ్లాస్ వాడతాము, ఇంకా చెప్పాలంటే మరి ముద్దు పెట్టుకుంటే కూడా వచ్చేస్తది ఎయిడ్స్ అంటారు. ఇంకా చాలా మంది భయపడేది పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో చాలా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని మేము అలుముకుంటాము, ముద్దు పెడతాము, వాళ్ళ ఈ మార్గాల ద్వారా హెచ్ఐవి అనేది 100% వ్యాప్తి చెందదు. సలైవా ద్వారా కానీ, ఇప్పుడు వీళ్ళు కలిసి ఉంటే ఏంటంటే టచ్ ద్వారా, సలైవా ద్వారా, దీని ద్వారా ఒకవేళ హెచ్ఐవి కనుక వ్యాప్తి చెందితే
మన దేశంలో ఇప్పటికీ సగం మందికి హెచ్ఐవి ఉండాల్సింది. ఉండాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్. సో దానివల్ల వాళ్ళ కాంటాక్ట్ లో అందరికీ హెచ్ఐవి రావాలి. ఇంకా అట్లా చెప్పాలని మేము పేషెంట్స్ ని ఓపీలో చూస్తాం, మాకు ఎప్పుడో హెచ్ఐవి రావాలి వాళ్ళని టచ్ చేసినాను. సో ఆ 4 మార్గాల ద్వారా కాకుండా ఎలాంటి మార్గం ద్వారా ఇంకా హెచ్ఐవి అనేది వ్యాప్తి. అంటే హెచ్ఐవి ఒకవేళ సోకింది అనుకోండి, ఎన్ని రోజులకి ఆ లక్షణాలు కనిపిస్తాయంటే? సో ఈ లక్షణాలలో 2 విషయాలు ఉంటాయండి. మనకు హెచ్ఐవి ఒక మనిషికి వస్తే సగం మందికే లక్షణాలు ఉంటాయి. ఇంకొక సగం మందికి ఏంటంటే అసలు 5-10 సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ఏ లక్షణాలు కనిపించవు. సో ఈ 50% అంటే అట్లీస్ట్ ఒక సగం 10 మందిలో 5 కనిపించే లక్షణాలు ఏంటంటే 4 నుంచి 6 వారాల్లో ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే జ్వరం రావడం, గొంతు నొప్పి, స్కిన్ మీద ర్యాషెస్, వాళ్ళు బాగా అలసిపోవడం, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు. అయితే దీంతో ఇబ్బంది ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్ని మనం అన్ని వైరల్ ఫీవర్స్ లో చూస్తాం. ఇప్పుడు ఫ్లూ అంటాం, సీజన్ లో ఫ్లూ వచ్చేదానికి కూడా జ్వరము, దగ్గు, అలసిపోవడం అలసట. అన్ని సేమ్ సిమ్టమ్స్ అన్నట్టు. ఇది ఫ్లూవా లేకుంటే ఆ మనిషికి హెచ్ఐవి అనేది టెస్టింగ్ ద్వారానే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆ మనిషికి నిజంగానే హెచ్ఐవి సోకే బిహేవియర్ అంటాం, అంటే అంతకంటే ముందు తను ప్రొటెక్షన్ లేకుండా కలిసినా, ఏదైనా గ్రూప్ లో ఉండి డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నా, ఇలాంటి హిస్టరీ ఉండి ఈ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ మాత్రం 100% చేయాలి. ఇంకొక సగం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కలుస్తారు, హెచ్ఐవి వాళ్ళకి వస్తుంది, కానీ బయట నుంచి చాలా ఆరోగ్యంగా ఉన్నాం కదా, మనకేంటి హెచ్ఐవిలే అని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ వైరస్ వాళ్ళ బాడీలో ఉన్నా కూడా బయటకు వాళ్ళు ఆరోగ్యంగా కనిపిస్తారు. మెల్లిగా 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 వైరస్ అనేది వాళ్ళ CD4 సెల్స్ ని మెల్లిగా, అంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో క్రమక్రమంగా తగ్గిపోతా ఉంటాయి అన్నట్టు. బయటికి మాత్రం బాగానే బయటికి మాత్రం చాలా ఆరోగ్యంగా అనిపిస్తారు. ఇంకా Okay. ఎవరైనా ఇన్ఫాక్ట్ నీకు హెచ్ఐవి ఉందా పరీక్ష చేయించుకో అంటే కూడా పేషెంట్స్ రియల్ గా చెప్పిన వాళ్ళు, నాకేంటి హెచ్ఐవిలే, నేను బయటికి చాలా మంచిగా ఉన్నా కదా, నన్ను ఎందుకు హెచ్ఐవి ఉందని. వీళ్ళు 5 years 10 years తర్వాత జబ్బు ముదిరినప్పుడు ఈ CD4 కౌంట్స్ తగ్గిపోయి జబ్బు ముదిరినప్పుడు మెల్లిగా అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. బక్క చిక్కడం, కంటిన్యూస్ గా జ్వరం రావడం, తినబుద్ధి అవ్వకపోవడం, వామిటింగ్స్, మోషన్స్ కంటిన్యూస్ గా అవ్వడం, నోట్లో తెల్లబూతలు అంటాం, మన నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్, స్కిన్ మీద ర్యాషెస్. ఇంకా చెప్పాలి అంటే మనకి ఇంతకు ముందు పోస్టర్స్లలో బక్క చిక్కిపోయి ఒక హెచ్ఐవి పేషెంట్ ఉంటే ఎట్లా ఉంటారు, వీళ్ళు అలాంటి వాళ్ళనంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు రియల్ గా ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. మరి హెచ్ఐవి లక్షణాలు కనిపించలేదు అనుకోండి, మరి అది ఇతరులకు వ్యాపిస్తుందా అంటే? 100% అండి. ఇప్పుడు హెచ్ఐవి లక్షణాలు కనిపించకపోయినా కూడా వాళ్ళ బాడీలో మాత్రం వైరస్ ఉంది కదా. సో ఈ మనిషికి హెచ్ఐవి సోకబడ్డది కాబట్టి ఈ మనిషి నుంచి వేరే మనిషికి హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఇంకొకటి అండి, చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్, అవును. అసలు హెచ్ఐవికి ఎయిడ్స్ కి ఏంటి డిఫరెన్షియేషన్, రెండు ఒకటి కాదా అనేది చాలా మందికి ఇప్పటికీ ఉంది. చాలా మందికి డౌట్. Okay, అడిగితే correct. హెచ్ఐవి వేరు అంటారు, ఎయిడ్స్ AIDS వేరు వేరు అంటారు. అసలు ఏంటండి ఒకసారి దాని గురించి మాట్లాడుతాం. సో హెచ్ఐవి అంటే మనకు వైరస్ పేరు అండి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాం. వైరస్ పేరుని హెచ్ఐవి అంటాం. ఈ వైరస్ ఆ జబ్బుని కాజ్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని హెచ్ఐవి జబ్బు అంటాం. ఈ హెచ్ఐవిలో మనకు 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2 అని స్టార్టింగ్, అంటే వాళ్ళు ప్రారంభ దశలో ఉన్నారని చెప్పడం. స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది జబ్బు ముదిరడం, అంటే అడ్వాన్స్ స్టేజ్. ఇందాక చెప్పినట్టు 5-10 సంవత్సరాల తర్వాత వెళ్ళే ఈ జబ్బు ముదిరిన స్టేజెస్ ని మనం ఎయిడ్స్ అంటాం. అంటే వాళ్ళు ఈ స్టేజ్ 3, స్టేజ్ 4 లో ఉండి జబ్బు ముదిరిపోయి అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళని మనం ఎయిడ్స్ లో ఉన్నారంటే హెచ్ఐవిలో ఒక అడ్వాన్స్డ్ భాగాన్ని ఎయిడ్స్ అంటాం. అంతేగాని రెండు ఒకటి. అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు సాధారణంగా ఉన్నటువంటి మనుషులలాగా బ్రతకొచ్చా, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చా, పిల్లల్ని కనవచ్చా? హెచ్ఐవి ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది కూడా ఒక అపోహ ఉంది. నిజంగా పెళ్లిళ్ళు చేసుకోకూడదా, పిల్లల్ని కనకూడదా అంటే? సో ఈ ప్రశ్నతోనే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, సార్ మాకు హెచ్ఐవి ఉంది, బయట ఎక్కడ ఇంకా పెళ్లి చేసుకోవద్దు అన్నారు లైఫ్ టైం, ఇంకా మీకు పిల్లలు పుట్టలేరు. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియా, వాళ్ళు కూడా పిల్లల్ని కనాలి, వాళ్ళు కూడా ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి. హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లల్ని డెఫినెట్ గా కనవచ్చు, పెళ్లిళ్ళు డెఫినెట్ గా చేసుకోవచ్చు. అయితే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంటే రాగానే మనం డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవడం, ఒక లెవెల్ రీచ్ అవ్వకుండా పిల్లల్ని కనకపోతే భార్యకి లేదా భర్తకు రావడం, పిల్లలకి కూడా వ్యాప్తి చెందే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనకు హెచ్ఐవి ఉన్న వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్, అంటే పాత ట్రీట్మెంట్ కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్ మీద ఒక 6 months to 12 months ఉండి వాళ్ళకి మేము 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాళ్ళ వైరస్ అనేది కంట్రోల్లోకి అంటాం, అంటే ఇంచుమించు 0 లెవెల్ అని అంటాం. ఈ వైరస్ కంట్రోల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు దాన్ని చెక్ చేసుకొని 6 months మిస్ చేయకుండా ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు ఆ టైంలో పెళ్లి చేసుకోవచ్చు. దీనికి మనకు రీజన్ ఏంటంటే మెడికల్ టర్మ్స్లో U=U అంటారు. అంటే వాళ్ళ వైరస్ కనుక మంచిగా అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉంటే వాళ్ళు అన్ట్రాన్స్మిటబుల్,
అంటే వీళ్ళ వైరస్ మంచిగా అణిగి ఉంటే వాళ్ళు వేరే వాళ్ళతోని ప్రొటెక్షన్ లేకుండా కలిసినా కూడా వేరే మనిషికి సోకదు. సో ఎందుకంటే పెళ్లిలో ఏంటంటే పెళ్లి చేసుకోవచ్చా అని అంటే వాళ్ళ ఉదాహరణ, వాళ్ళ ఐడియా ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిస్తే వస్తుందా అనేది వాళ్ళ డౌట్. సో వైరస్ అనేది కంట్రోల్‌లో మంచిగా పెట్టామంటే పెళ్లి చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు కలవచ్చు, ప్రొటెక్షన్ లేకుండా కలిస్తే పిల్లల్ని కూడా కనొచ్చు. సో ఇదొక పెద్ద అపోహ. ఈ హెచ్ఐవిలో పిఆర్ఈపి, పిఈపి అని కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి వాటి గురించి సో మాట్లాడండి. ప్రెప్ అండ్ పెప్ అనేవి మనకు కొత్తగా వచ్చిన అడ్వాన్స్‌మెంట్స్ అండి. అంటే కొత్తగా అంటే గత 4, 5 సంవత్సరాలని అనుకోవచ్చు. పిఆర్ఈపి, ప్రెప్ అంటాం మన మెడికల్ టర్మ్స్‌లో. PrEP. ప్రెప్ అంటే ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ మెడికల్ టర్మ్స్‌లో. అంటే కొంతమంది ఇప్పుడు నా దగ్గర ఉన్న పేషెంట్స్‌లో ప్లాన్డ్ గ్రూప్ ఉంటది వాళ్ళు. కలిసేది సెక్సువల్ ఇంటర్‌కోర్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. అంటే రేపు కలుస్తున్నాము, ఎల్లుండి కలుస్తున్నాం అనేది వాళ్ళకి ఎప్పుడు కలుస్తున్నారనేది తెలుసు. అంటే కలిసే ముందు మనం హెచ్ఐవి రాకుండా ఇచ్చే ట్రీట్మెంట్‌ని ప్రెప్ అంటాం. అంటే కలిసే 24 గంటల ముందు ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. కలిసిన రోజు స్టార్ట్ చేస్తాము. కలిసిన 24-48 అవర్స్ తర్వాత కూడా మనం కొన్ని టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం. సో దీన్ని మనం ప్రెప్ అంటాం. ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. కొంతమందిలో ఏంటంటే ఈ ప్లానింగ్ అనేది కంప్లీట్‌గా ఉండదు. వాళ్ళకి అదే మూమెంట్‌లో డైరెక్ట్‌గా వెళ్తారు, కలుస్తారు. సో వాళ్ళు ఈ ప్రెప్‌కి ఎలిజిబుల్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ప్రొటెక్షన్ వాడరు. సడెన్‌గా ర్యాండమ్‌గా కలుస్తారు. అండ్ చాలా మంది చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సార్ ఆ రోజు నేను మత్తులో ఉన్నాను. ఫ్రెండ్స్‌తోని గ్రూప్‌లో పార్టీకెళ్ళాను. ఆల్కహాల్ మత్తులో ఉన్నాను. సో అట్లా జరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటారు. వీళ్ళల్లో వితిన్ 72 అవర్స్ అంటే వాళ్ళు కలిసిన 72 గంటల్లో గనక మా దగ్గరికొస్తే మనం వాళ్ళకి సింపుల్ టాబ్లెట్ అండి. మనకు నార్మల్‌గా ఇచ్చే డైలీ ఒక సింగిల్ టాబ్లెట్ వేసుకుంటే ఈ మనిషికి మనం హెచ్ఐవి రాకుండా 95% తగ్గించొచ్చు. 95% అనేది చాలా చాలా బిగ్ నంబర్. ఎందుకంటే ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాళ్ళని లేబుల్ చేస్తారు. సో అట్లీస్ట్ వాళ్ళకి 72 అవర్స్ పీరియడ్ అన్న విండో పీరియడ్ అన్న ఉంది. ఈ గ్యాప్‌లో గనక వాళ్ళొచ్చి మమ్మల్ని డాక్టర్‌ని కలిస్తే గనక రిస్క్‌ని చాలా గణనీయంగా తగ్గించొచ్చు. ఓకే. కాండోమ్ వల్ల ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి. అవును. అప్పుడు ఈ ప్రెప్ అనేది యెస్. బా యెస్. పనికొస్తుందంటారా సో ట్రీట్మెంట్? పెప్‌ని కూడా మనకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఎవరైతే ప్రొటెక్షన్ లేకుండా కలవడం. ప్రొటెక్షన్ వాడినా కూడా చాలా మంది కాండోమ్ బ్రేక్ అయింది సార్. కాండోమ్ సడెన్‌గా జారిపోయింది అని చెప్పడం. మల్టిపుల్ పార్ట్నర్స్. సింగిల్ పార్ట్నర్ కంటే మల్టిపుల్ ర్యాండమ్ పార్ట్నర్స్‌లో ఉండడం. అండ్ మేల్ టు మేల్ పార్ట్నర్స్. సో వీళ్ళందరిలో ఏంటంటే హెచ్ఐవి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంది. దే ఆర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ పెప్. ఈ ఎక్స్‌పోజర్ తర్వాత తీసుకున్న టాబ్లెట్స్‌కి దే ఆర్ ఆల్ యాక్చువల్లీ ఎలిజిబుల్. ఈ హెచ్ఐవి అనేది మగవాళ్ళకి తేలిగ్గా వస్తుందా? ఆడవాళ్ళకి తేలిగ్గా వస్తుందా అంటే అండి? ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే మనకు సైన్స్ ప్రకారం మగవాళ్ళకి తేలిగ్గా వస్తుంది, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేది డిఫరెన్షియేషన్ అయితే మనకు సైన్స్‌లో ఎక్కడా లేదు. అయితే మన బిహేవియర్ ప్రకారం అంటే ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. మల్టిపుల్ పార్ట్నర్స్ వాళ్ళకి ఉంటారు కాబట్టి జనరల్‌గా మగవాళ్ళలో ఉన్న కేసెస్ ఎక్కువ చూస్తాం. అదే విధంగా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆడవాళ్ళలో కూడా జరుగుతుంది. వాళ్ళకి కూడా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, వాళ్ళు కూడా బాగా సోషల్లీ యాక్టివ్. ఈ ఐటీ సెక్టర్ వీళ్ళల్లో ఎక్కువ ఫీమేల్ కేసెస్ కూడా చూస్తున్నాం. ఎయిడ్స్ వస్తే ఎంత కాలం జీవించొచ్చు అంటారు? అంటే లైఫ్ స్పాన్ ఏమైనా ఉంటుందంటారా? అది మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇంతకు ముందున్న అపోహ కూడా ఏందంటే ఇక అరే వీనికి ఎయిడ్స్ వచ్చింది అంటే ఇంకా 5, 10 సంవత్సరాల కంటే వీడు బతకడు. ఇంకా ఈ మనిషి చాప్టర్ క్లోజ్ అని ఇంతకు ముందు. బట్ ఇప్పుడున్న హెచ్ఐవి ట్రీట్మెంట్ తోని ఉదాహరణకి వాళ్ళు నార్మల్‌గా 70, 80 సంవత్సరాలు బతికే కెపాసిటీ ఉంటే వీళ్ళు కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ గనక తీసుకుంటే వాళ్ళు సేఫ్‌గా 78 ఇయర్స్ వరకు హ్యాపీగా బతకొచ్చు. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే. అండ్ వాళ్ళకిచ్చే మేము ఎగ్జాంపుల్స్ ఓపీడీలో ఏంటంటే మీరు షుగర్‌కి, బీపీకి మందులేసుకుంటారు కదా! డైలీ ఒక టాబ్లెటో 2 అట్లాగే ఈ జబ్బు కూడా అట్లాగే మారిపోయింది. హెచ్ఐవి కూడా. షుగర్, బీపీ లాగా రోజు కొన్ని టాబ్లెట్స్ ఏసుకొని ముందుకెళ్తే వాళ్ళలాగా వీళ్ళు కూడా 78 ఇయర్స్ వరకు హ్యాపీగా ప్రొవైడెడ్ మందు ఆపొద్దు. టాబ్లెట్ తీసుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో వాళ్ళ డౌన్‌ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్. అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ లైఫ్ వాడాల్సిందే. లాంగ్ టాబ్లెట్స్ వాడాల్సిందే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి. హస్బెండ్‌కి హెచ్ఐవి వచ్చింది. పిల్లలు ఉన్నారు వాళ్ళకి. అవును. మరి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? హస్బెండ్, వైఫ్ కలిసినప్పుడు అంటే ప్రెగ్నెన్సీ. తల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు తల్లి స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మదర్‌కి గనక హెచ్ఐవి లేకపోతే మదర్ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి హెచ్ఐవి సోకే ఒకే మార్గం ఏంటంటే తల్లి నుంచి పిల్లలకి రావడం. అది ప్రెగ్నెన్సీ టైంలో గానీ తల్లి పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ పాలివ్వడం ద్వారానే శిశువులకు వస్తది. తల్లి నుంచి శిశువులు. ప్రెగ్నెన్సీ టైంలో మదర్‌కి గనక నెగెటివ్ ఉంటే ఇంకా పిల్లలకి సోకే ఛాన్సే లేదు. సొసైటీలో ఎలా తయారైందంటే అండి, ఇప్పుడు పేరెంట్స్‌కి హెచ్ఐవి ఉందనుకోండి. అవును. ఆ పిల్లలకి రాదు. మీరు చెప్పారు ఎగ్జాంపుల్ రాదు అని చెప్పేసి గ్యారంటీగా. కానీ సొసైటీలో ఎలా ఉందంటే మీ పేరెంట్స్‌కి హెచ్ఐవి ఉంది. ఖచ్చితంగా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఉంటుంది. కరెక్ట్. మీకు పెళ్ళిళ్ళు అవ్వవు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే.
ఇప్పుడు అలాగే చూస్తుంది సొసైటీ. మరి నిజంగా అలా భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవంటారా అంటే? సో వాళ్ళకేంటంటే మదర్‌కి, పేరెంట్స్‌కి గనక హెచ్ఐవి సోకితే పిల్లలకి ఒకసారి టెస్టింగ్ చేయిస్తాం. ఎందుకంటే మదర్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెచ్ఐవి స్టేటస్ ఏంటో తెలీదు. ఆ టైంలో పిల్లలకేమన్నా వచ్చిందా అని ఒక డౌట్ అయితే ఉంటది. సో వీళ్ళల్లో పిల్లలకి టెస్ట్ చేయిస్తాం. ఒకవేళ పిల్లల టెస్ట్ గనక నెగెటివ్ ఉంది అనుకుంటే ఇంక పిల్లలకొచ్చే అవకాశమే లేదు. సో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్‌కి ఉన్నా కూడా వీళ్ళకి హెచ్ఐవి సోకే మార్గం లేదు గాబట్టి వాళ్ళు నార్మల్ లైఫ్‌ని బతకొచ్చు. హెచ్ఐవి ఉంది అని ఎన్ని డేస్‌లో మనకు తెలుస్తుందని మనకు తెలియాలి అంటే? ఇప్పుడున్న టెస్ట్ అండి. ఇప్పుడు మంచి అడ్వాన్స్‌డ్ టెస్ట్ పరీక్షలొచ్చాయి. హెచ్ఐవి టెస్ట్‌లో గూడా జూస్తే ఎలైజా టెస్ట్, 4th జనరేషన్, P24 ఈ పీసీఆర్ టెస్ట్ ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది పేషెంట్స్ వాళ్ళే చేయించుకుంటారు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తదనంటే ఇందులో ఏ టెస్ట్ ఏ టైంలో చేయించాలనే అవగాహన లేదు. రొటీన్‌గా వచ్చే గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు కలవడం అయితే జరిగిపోతుంది. రీజన్ అనేది మనకు సంబంధం. సో కలిసిన తర్వాత వాళ్ళు ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలనే క్లారిటీ వాళ్ళకుండదు. అన్నీ చేయించేస్తారు. P24, ఎలైజా, పీసీఆర్ టెస్ట్ అన్నీ చేయిస్తారు. అన్నీ నెగెటివ్‌గానే చూపిస్తాయి. దెన్ అప్పుడు ఇంకా సందేహంలో పడతారు. ఇంకా టెస్ట్‌లేం మిగిలి లేవు మనకు. హెచ్ఐవి ఉందా లేదా అనే కన్‌ఫ్యూజన్. సో వీళ్ళకేంటంటే కరెక్ట్ టెస్ట్, కరెక్ట్ టైం. అంటే మనం ప్రతి టెస్ట్‌కి ఈ టైంలో కలిసిన ఇన్ని రోజులకి చేయిస్తే ఈ టెస్ట్ ద్వారా మీకు ఉందా లేదా అనేది స్టాండర్డ్‌గా మనకొక ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో మీరు అడిగిన క్వెషన్‌కి మనకు ఎంత తొందరగా తెలుసుకోవచ్చనంటే వైరల్ లోడ్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం కలిసిన 11 రోజులకే తెలుసుకోవచ్చు. అదంతా అడ్వాన్స్‌మెంట్ మనకు హెచ్ఐవిలో వచ్చింది. ఇంకొక టెస్ట్ మనకు ఎలిజా టెస్ట్ అంటాం. 4th జనరేషన్ ఎలిజా. దాని ద్వారా కలిసిన 14 నుంచి 20 రోజుల గ్యాప్‌లో మనకు మనిషికి హెచ్ఐవి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్స్ ఎక్కువైపోతున్నాయి. అవును. ఇంతకుముందు మేల్స్‌కి ఉండేది. అవును. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా, అంటే అనకూడదేమో ఈ మాట మరి. ఇందులో కూడా అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఎక్కువ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళకి అంటే అవతల వ్యక్తికి హెచ్ఐవి ఉందా లేదా అనేది కనుక్కొని ఇంటర్‌క్లోజ్ చేయడం అనేది అసంభవం అనుకోండి. ఇన్ కేస్ గనక అట్లా ఏదన్నా మరి వాళ్ళకి గనక ఇన్ఫెక్ట్ అవుతే వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు మరి? మళ్ళీ నార్మల్‌గా వచ్చి వీళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఎలా వీళ్ళకి తెలుస్తుంది ఇన్ కేస్ అవతల వ్యక్తి హెచ్ఐవి ఉంటే గనక? సో వీళ్ళందరికీ మేము చెప్పే ఒకటే సమాధానం టెస్ట్ చేయించుకోండి. పరీక్ష ద్వారానే మీకు హెచ్ఐవి ఉందా లేదా అనేది తెలుసుకోవడం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సింప్టమ్స్ కూడా సగం మందికే వస్తాయి. ఇంకో సగం మందికి సింప్టమ్స్ కూడా రావు. సో వాళ్ళు కలిసారు, వాళ్ళకి డౌట్ ఉందంటే మాత్రం 100కి 100% టెస్ట్ చేయించు. వాళ్ళకి ఉందా లేదా అని తెలుసుకునే ఏకైక మార్గం పరీక్ష చేయించు. ఏ టెస్ట్ ఏ టైంకి చేయించాలి అనే దాని కోసం మీ డాక్టర్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు ఎంతమందిని కలిసారు, ఎప్పుడు కలిసారు, కలిసి ఎన్ని రోజులు అవుతున్న దాన్ని బట్టి మేము ఈ డేట్‌కి ఈ టెస్ట్ చేయించండి. ఈ డేట్‌కి ఈ టెస్ట్ చేయించడం ద్వారా వాళ్ళకి 100% లేదు అని నిర్ధారిస్తాం. ఓకే. వీళ్ళేంటంటే కలిసిన తర్వాత వాళ్ళకి యాక్చువల్‌గా హెచ్ఐవి లేకున్నా కూడా ఇంటర్నెట్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేసేసి ఇప్పుడు ఈ మధ్య చాట్ జీపీటీ, ఏఐలు చాలా వచ్చాయి. దీంట్లో చాలా ఎక్కువైపోయింది. సెల్ఫ్ సెర్చింగ్ తర్వాత వాళ్ళు కంక్లూజన్‌కి రాలేకపోతారు. వాళ్ళు సపోజ్ ఐటీ జాబ్ వాళ్ళు జాబ్ మీద ఫోకస్ ఉండదు. ఎక్కువ టెన్షన్‌లో ఉంటారు. ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఉన్న సింప్టమ్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయని వాళ్ళు ఊహించుకుంటారు. ఈ సింప్టమ్స్ అని. దెన్ మల్టిపుల్ టెస్ట్‌లు చేయించుకొని ఒక కంక్లూజన్‌కి రారు. సో వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి దాంట్లో ఉన్నప్పుడు కమ్ టు అస్. ఈ టైంలో ఈ టెస్ట్ చేయించుకోండి. ఈ టైంలో ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా వి విల్ గివ్ ఎన్ ఆన్సర్ ఆఫ్ 100%. అంటే మనకు 6 వారాల పరీక్ష, 3 నెలల పరీక్ష అని ఉంటది హెచ్ఐవిలో. ఈ 2 పరీక్షలు నెగెటివ్ ఉంటే ఇప్పటిదాకా మనకున్న సైన్స్ ప్రకారం 100కి 100% ఈ మనిషికి హెచ్ఐవి సోకలేదు అని చెప్పడం జరుగుతుంది. సంతోష్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరన్నారు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారని. అవును. మేల్ అనుకోండి ఓకే. తను వస్తారు డైరెక్ట్‌గా మాట్లాడతారు. మరి అది ఫిమేల్ ఉంటే లేడీస్ కూడా వచ్చి కొంతమంది చెప్పలేరు. అలా మీకు కరెక్ట్. కాల్స్ చేయడం గానీ, మేము రాలేమండి మాకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికి అలా ఉన్నారా అంటే లేడీస్ ముందుకొస్తున్నారా ఈ సమస్య ఉంటే అంటే? సో ఇప్పటికీ మనకు కొద్దిగా అవగాహన అవేర్‌నెస్ పెరిగింది కాబట్టి కొద్దిగా మీరన్నట్టు మెయిల్స్ చాలా కామన్. అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా ఫోన్ చేయడం, మాట్లాడడం. వాళ్ళేంటంటే ఒక స్టెప్ ముందుకుండి ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. యెస్. ఫీమేల్స్‌లో ఏంటంటే మనకు కొద్దిగా షై ఆ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఫీమేల్స్‌లో కొద్దిగా ఉంటుంది ఇప్పటికి. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు మేము చూసే దాన్ని బట్టి వాళ్ళకుంటదండి. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి నిజంగానే భయపడి మాకు హెచ్ఐవి ఉందేమో అని మమ్మల్ని కన్సల్ట్ అవుతే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తామంటే అంటే మీరు ఎందుకు పాల్గొన్నారు, ఎవరితోని పాల్గొన్నారు అనేది దట్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ మనకు Yes. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మేము యాజ్ ఎ డాక్టర్ మేమేం చేస్తాము అని అంటే కలవడం ద్వారా హెచ్ఐవి మీకేమన్నా సోకే రిస్క్ ఉందా, మీకు ఎలాంటి టెస్ట్ చేయించాలి, ఏ ట్రీట్మెంట్ చేయించాలి. సో
ఇలాంటి ఒక కౌన్సిలింగ్ అనడము, మనోధైర్యం ఇవ్వడం వల్ల సో వాళ్ళు ఇంకొంచెం ముందుకు రావడం అనే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇట్లా అప్రోచ్ అవుతే వాళ్ళు కూడా మనతోని ముందుకు ఉండడం, ఓపెన్‌గా చెప్పడం అనే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంతేగాని వాళ్ళని అనవసరంగా మనం జడ్జ్ చేయడం మొదలు పెడితే వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. యెస్. అల్టిమేట్‌గా టెస్ట్ చేయించుకోరు. వాళ్ళకు ఉందా లేదా క్లారిటీ ఉండదు. ఉండదు. యెస్. ఇంకోటండి ట్రీట్మెంట్ విషయానికొస్తే అంటే ఇంటర్ క్లోజ్ అవ్వడం ఒక హెచ్ఐవి పేషెంట్‌తో ఇంటర్ క్లోజ్ అవ్వడం వల్ల వస్తే గనక ట్రీట్మెంట్ ఒకలాగా మీరన్నారు ఇందాక బ్లడ్ బ్లడ్ కలవడం వల్ల కరెక్ట్. డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? ట్రీట్మెంట్ ఏదైనా ఒకటే అండి. ఏ మార్గంలో వచ్చినా, ఎలాంటి రూట్‌లో వచ్చినా ట్రీట్మెంట్ అనేది సింగిల్. ఒకటే ఓకే. స్టాండర్డ్ ట్రీట్మెంట్ మనకు. అయితే ఈ మార్గాలు ఎందుకు చెప్తామంటే జనాల అవేర్‌నెస్ కోసం చెప్తాం. బ్లడ్ గాని, ఇవన్నీ గాని. బట్ ట్రీట్మెంట్ ఏ మార్గంలో వచ్చినా, ఎంతమందితో కలిసినా, సింగిల్, మల్టిపుల్ పార్ట్నర్స్, వేరే రూట్స్, బ్లడ్, సెక్షువల్ ట్రాన్స్‌మిషన్ ఏదైనా కూడా ట్రీట్మెంట్ ఒకటే. ఈ మధ్య కాలంలో ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. ఐటీ సెక్టార్‌లో హెచ్ఐవి కరెక్ట్. కలకలం అని చెప్పేసి బాగా వైరల్ కరెక్ట్. అయింది. ఒక కరెక్ట్. 3 మంత్స్, 4 మంత్స్ బ్యాక్ కరెక్ట్. ఐటీ సెక్టార్‌లో బాగా హెచ్ఐవి సోకుతుంది. చాలా మంది ఎంప్లాయీస్‌కి అటాక్ అయ్యారని కూడా. అందులో ఎంతవరకు నిజం ఉందంటే మీ వరకు వచ్చిందా అది? చాలా మంది వచ్చారండి. ఐటీ సెక్టార్ నుంచి ఆ! ఇన్‌ఫాక్ట్ 3, 4 మంత్సే కాదు. గత 5-7 ఇయర్స్ నుంచి ఓహ్! ఇది ఐటీ సెక్టార్‌లో ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు అనంటే ఒక పర్సన్ ఒక ఐటీ కంపెనీలో వాళ్ళకేంటంటే ఎక్కువ సోషల్ గ్యాదరింగ్స్, ఎక్కువ పార్టీస్‌కి వెళ్ళడం. ఒక పర్సన్ మల్టిపుల్ పర్సన్స్‌ని ఈజీగా కలవడం, అప్రోచబిలిటీ అంటాం. ఈజీగా కలవడం. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో కొత్తగా వచ్చింది డేటింగ్ యాప్. డేటింగ్. యాహ్! 5-7 ఇయర్స్ కింద మీరు చూసుకుంటే డేటింగ్ యాప్స్ అనేవి ఎక్కడా లేవు. ఐటీ వాళ్ళు మెయిన్‌గా వీళ్ళలో చూసేది ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డేటింగ్ యాప్ ఓపెన్ చేస్తే ఈ 5 కిలోమీటర్స్ రేడియస్‌లో హూఎవర్ ఈస్ రెడీ టు మీట్ అనేది చూసుకుంటే మీరు ఒక 10, 20 మంది కనిపిస్తారు. ఈవెన్ హ్మ్. నౌ హ్మ్. ఆన్ టైమ్‌లో కూడా కనిపిస్తారు. సో ఆ లెవెల్‌కి మనకు ఈ పార్ట్నర్స్ కలవడం, సెక్సువల్ ఇంటర్‌కోర్స్ అనేది అంత అప్రోచబిలిటీ ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఈ ఐటీ సెక్టార్‌లో హెచ్ఐవి రిస్క్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రిస్క్ అనేది చాలా వరకు పెరిగింది. మనం ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తాం. ఇంత యెస్. ఫ్రీడమ్, ఇంత ఫ్రీక్వెంట్‌గా కలవడం వల్ల దీనివల్ల ఐటీలో ఎక్కువగా పెరిగిపోయింది. సపోజ్ హెచ్ఐవి ఉన్న పేషెంట్‌తో కలవడం వల్ల ప్రెగ్నెంట్ అయింది. బేబీకి హెచ్ఐవి రాకుండా ఉండాలంటే ఏ స్టేజ్‌లో క్యూర్ అవుతుంది అంటే అండి? సో హెచ్ఐవి మదర్‌ననేది ఇదొక సెపరేట్ అంటే మంచి కాంప్లెక్స్ టాపిక్ అండి. ఒక మదర్‌కి గనక హెచ్ఐవి ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మదర్ నుంచి బేబీకి రావద్దు అని. ఎందుకంటే ఒక్కసారి బేబీకొచ్చింది అంటే వాళ్ళని పాపం లైఫ్ టైమ్ హెచ్ఐవి పాజిటివ్ అని వాళ్ళని నిర్ధారిస్తాం. ప్రెగ్నెన్సీ కంటే ముందు 100కి 100% వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ పాజిటివ్ ఉంటే వైరస్‌ని చాలా బాగా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. వాళ్ళ హెచ్ఐవి స్టేటస్ గనక కంట్రోల్‌లో లేకపోతే అసలు మీరు ప్రెగ్నెంట్ అవ్వకండి అని చెప్తాం. హెచ్ఐవి స్టేటస్ అనేది మంచిగా కంట్రోల్‌లో ఉంటేనే యూ ప్లాన్ ఫర్ కిడ్స్. ప్రెగ్నెన్సీకి వెళ్ళడం అని చెప్పి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న 9 మంత్స్ ఏ ఒక్క రోజు కూడా మందు మిస్ చేయదు. టాబ్లెట్స్ కనుక మిస్ చేసాం మా ప్రెగ్నెన్సీలో అంటే వైరస్ పెరుగుతా ఉంటది. అండ్ పిల్లలకి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉంటాయి. మూడోది ఏంటంటే డెలివరీ టైం. బేబీ కూడా మనకు ఆ ఏరియా నుంచి వస్తారు కాబట్టి ఆ టైంలో కూడా మనకు నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేయం. ఎందుకంటే ఆ ఏరియా నుంచి డెలివరీ అయ్యి వస్తే వెజైనల్ డెలివరీ ద్వారా వాళ్ళకి హెచ్ఐవి కంట్లలో, ముక్కులలో ఇట్లా తగిలి వాళ్ళకి బేబీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓహ్! సో వీళ్ళందరికీ మాక్సిమం సిజేరియన్ సెక్షన్‌కి వెళ్ళమని చెప్తాం. ఫోర్త్ పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్. ఇది కొద్దిగా ఏంటంటే చాలా మందికి వైరస్ కనుక కంట్రోల్‌లో ఉంది, మంచిగా ఉంది అని అంటే 3-6 మంత్స్ వరకు లేదా ఫర్ హోల్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఆపేయండి అనే చెప్తాం. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు కూడా మన బుక్స్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా వచ్చే ఛాన్స్ 1% ఇంకా ఉంది. అంటే 1% ఎవరికైనా ఇస్తారా మీ పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ అని అంటే ఎవరు ఆ 1% కూడా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ పిల్లోడు ఆ 1%లో ఉన్నాడని అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ వాళ్ళకి. సో మాక్సిమం పుట్టిన తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయండి అనే చెప్తాం. అండ్ ఆ పిల్లలకి మనకు సెపరేట్‌గా కొన్ని పరీక్షలు చేయడం. పిల్లలకి కూడా ప్రొఫైలాక్టిక్ మందులు అంటాం. అంటే హెచ్ఐవి లేకపోయినా కూడా ఫస్ట్ ఒక 6 వీక్స్, 3 మంత్స్ వరకు ప్రొఫైలాక్సిస్ అంటే హెచ్ఐవి మందులు కొన్ని ఇస్తా ఉంటాం అన్నట్టు. సో దట్ మనం శిశువుని సేఫ్‌గా ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న మదర్ నుంచి కూడా సేఫ్‌గా డెలివర్ చేసి హెచ్ఐవి లేకుండా మనం ముందుకెళ్ళి నడిపించొచ్చు. అంటే ఇంటర్ క్లోజ్ అవ్వకుండానే హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే దేని ద్వారా రావచ్చంటారు? సో ఇంటర్‌కోర్స్ కాకుండా అనంటే ఇందాక మీకు చెప్పినట్టు ఐవీ డ్రగ్ అబ్యూస్. వాళ్ళలో కూడా ఏంటంటే నీడిల్స్ వాడుతా ఉంటారు. ఇప్పుడు ఒక మనిషికి ఒక హెచ్ఐవి పాజిటివ్ అంటే ఆయన నీడిల్ ఎక్కించుకుంటాడు వెయిన్స్‌లో. ఆ బ్లడ్ ఆ నీడిల్ ద్వారా తగిలి ఆ గ్రూప్ అందరికి ట్రాన్స్మిట్ అవుతా ఉంటది. యాహ్! రెండోది ప్రెగ్నెన్సీ టైం. మూడోది బ్రెస్ట్ ఫీడింగ్. ఈ 3 కాకుండా టచ్, కిస్ చేయడము దీని ద్వారా అసలు హెచ్ఐవి రాదు. అంటే మీ పేషెంట్స్‌కి, మీ హెచ్ఐవి పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో కొత్తగా ఏమైనా డెవలప్‌మెంట్స్ వచ్చాయా అంటే? సో 2, 3 కొత్త డెవలప్‌మెంట్స్ అండి. మంచి ప్రశ్న. అంటే మనకు హెచ్ఐవిలో ఏంటంటే చాలా వరకు టాబ్లెట్ ఇచ్చామా, ట్రీట్మెంట్ అయిపోయిందా అనేది
ఒకటి ఉంటుంది. సో, టాబ్లెట్ డెఫినైట్‌లీ ఇంపార్టెంట్ కాదని కాదు. అయితే కొత్త స్టడీస్ ఇప్పుడు మనకి లాస్ట్ 5 ఇయర్స్‌లో సైన్స్ చూసుకుంటే, నార్మల్ పేషెంట్స్ కంటే హెచ్ఐవి పేషెంట్స్‌కి బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఎక్కువుంది. ఇది కొత్తగా వచ్చిన పరిశోధన. ఇప్పుడు ఎందుకంటే స్ట్రోక్ ఎవరికైనా కూడా లైఫ్ అండ్ డెత్ సినారియో. సో, వీళ్ళల్లో మనం కొలెస్ట్రాల్‌కి సంబంధించిన మందులు పెడుతున్నాం హెచ్ఐవి వాళ్ళల్లో. అండ్ హెచ్ఐవి వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తాం. కొన్ని టీకాలు ఇస్తా ఉంటాం. ఆ టీకాల ద్వారా వీళ్ళకి అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతా ఉంటాం. అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్, మనోధైర్యం ఎక్కువగా ఇవ్వడం, వాళ్ళ పార్ట్నర్స్‌కి టెస్టింగ్ చేయడం. సో, ఇదంతా మనం ఒక కాంప్రిహెన్సివ్ క్యూర్ లాగా చేస్తా ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఇండియాలో కూడా హెచ్ఐవి కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా వార్తలు ఎప్పటినుంచో వస్తూనే ఉన్నాయి. అంటే ఎక్కువ మెయిన్ రీజన్ ఏంటి అంటారు కేసెస్ పెరిగిపోవడానికి? మెయిన్ రీజన్స్ ఇందాక చెప్పినట్టండి అప్రోచబిలిటీ. ఒక మనిషికి ఇంకొక మనిషిని కలవడం అనే అప్రోచబిలిటీ ఇంతకుముందు ఇప్పుడు మనం చిన్న వయసులో ఉన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. ఇప్పుడు వెళ్ళి మనం ఎవరినైనా కలవడం అనేది అది ఇంకా అంత సింపుల్‌గా ఇప్పుడు డేటింగ్ యాప్స్, ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది చాలా ఈజీగా అప్రోచబిలిటీ. ఇన్‌ఫాక్ట్ 5 మినిట్స్‌లోనే ఇంకొక మనిషిని వెళ్లి కలవచ్చు. యెస్. ఈ సిస్టమ్ అనేది ఇంత అప్రోచబిలిటీ అవ్వడం వల్ల ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ట్రాన్స్‌మిట్ అవ్వడం అనేది చాలా ఈజీ. దీనివల్ల కేసెస్ చాలా సింపుల్‌గా పెరిగిపోతా ఉంటాయి. అయితే ఒక్కసారి మా వ్యూవర్స్‌కి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అంటే జాగ్రత్తలు, దీని మీద ఉన్నటువంటి అపోహ, భయపడాల్సిన అవసరం లేదు అనేది ఒకసారి మీ మాటల్లో. సో, హెచ్ఐవి వీళ్ళందరికీ చెప్పేదేంటంటే అండి, హెచ్ఐవి లేని వాళ్ళు ఫస్ట్ థింగ్ చెప్పే మెజర్స్ అందరికి ఇప్పటికి కూడా ఓపికొస్తే 1 ప్రొటెక్షన్ వాడండి. మీరు ఎంతమందితోని కలిసినా మేల్ టు మేల్ ఆర్ మేల్ టు ఫీమేల్ కలిసినా ప్రొటెక్షన్ లేకుండా అస్సలు కలవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్షన్ గనక స్లిప్ అయిపోవడము, బ్రేక్ అయిపోవడము, ఆ టైంలో యూజ్ చేయకపోతే 72 అవర్స్‌లో గనక మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే మేము పెప్ అనే మందులు ఇస్తాం. దీని మీద కూడా ఎక్కువ అవేర్‌నెస్ లేదు. థర్డ్, ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళకి వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్తాం. అంటే మనం అదే రూట్‌లో హెచ్ఐవి గురించే కాకుండా హెచ్‌పివి అని, సర్వైకల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్ కాజ్ చేసే వైరస్ అదే రూట్‌లో ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. హెపటైటిస్ బి, దాని ద్వారా లివర్ క్యాన్సర్ ఇవన్నీ. సో, వీళ్ళకి రెగ్యులర్‌గా హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోమని చాలా మందికి చెప్తాం. సో, హెచ్ఐవి ఉన్న వాళ్ళకిచ్చే సలహా ఏంటంటే మీ మందు మాత్రం అస్సలు ఆపొద్దు. ప్రపంచం తలకిందులైనా కూడా మీ మందుని మాత్రం అస్సలు ఆపొద్దు. అండ్ రెగ్యులర్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అపోహల్ని మాత్రం మర్చిపోండి. మీ డాక్టర్‌ని బిలీవ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ.